మనందరము మరొకసారి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులై ఉన్నాం. ఈ రెండో సెషన్లో దేవుని వాక్య ధ్యానం కొరకై పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొంచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొంచున్నారని మిమ్మును మెచ్చుకొంచున్నాను. చదువుబడిన ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రెండో సెషన్లో మన అంశం ఏంటి అంటే నూతన నిబంధ సత్యము. పత్రికల్లో రాయబడిన విషయాలు లేకపోతే సంగతులు. ఈ విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము విస్తారంగా మనకున్న సమయాన్ని బట్టి మనము చర్చించుకుందాం. అపోస్తులైన పౌలు ఈ మాట కొరింథీ సంఘస్థులతో అంటున్నాడు. కొరింథీ సంఘంలో చాలా గలిబి ఉంది. పౌలు తెలుసుకున్నాడు, కొందరు పౌలుకి చెప్పారు. ఆ సంఘంలో ఉన్న లోపాన్ని పౌలు రాసి సవరించి వారికి కొన్ని బోధలు అందిస్తున్నాడు. అయితే పౌలు ఈ పత్రికలో 2 సార్లు కొరింథీలో ఉన్న సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. మొదటిగా చూడండి, మొదటి అధ్యాయంలో కొరింథీ సంఘం గురించి పౌలు ప్రశంసిస్తూ చెప్తున్న మాట మొట్టమొదటిసారి అక్కడ చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, ప్రతి జ్ఞానములో మీరు ఐశ్వర్యము వంతులైతిరి అంటున్నాడు. ఆ సాక్ష్యం మీలో స్థిరపరిచింది అంటున్నాడు. 7వ వచనంలో ఏ కృపావరం కూడా మీకు లోపము లేదు అని ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఈ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. రెండో పర్యాయంలో ఇక్కడ 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఈ సంఘాన్ని ప్రశంసిస్తూ మెచ్చుకుంటున్నాడు. అలాగైతే మొదటి కొరింథీ పత్రిక అంతా మనం చదువుకుంటే ఆ సంఘంలో ఉన్న గలిబిలిని పౌలు ఖండిస్తూ చాలా తీవ్రంగా రాస్తున్నాడు. వాళ్ళు ఐక్యత లోపమైన కారణాన్ని బట్టి మొదటి అధ్యాయంలో ఎందుకు మీరు విభజించబడారు, ఒకడేమో పౌలు వాడిని, మరొకడేమో అపోలో వాడిని, మరొకడేమో కైఫా వాడిని అని చెప్తున్నాడు కదా, ఇది మంచిది కాదు, మీరందరూ కూడా తాత్పర్యము ఏకాభిప్రాయం కలిగి ఉండండి అని చాలా తీవ్రంగా ఖండిస్తూ రాశాడు. అదే సమయంలో దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో ఆ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చాలా కఠినమైన మాటలతో దేవుని యొక్క తీర్పుని గురించి పని విమర్శించబడుతుంది అనే మాటని కూడా చాలా గంభీరంగా ప్రస్తావించాడు. 5వ అధ్యాయంలో వారిలో ఉన్న పాపం, విశేషంగా ఆ భయంకరమైన వ్యభిచారం గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడుతూ ఏ వ్యక్తి అయితే అటువంటి పని చేస్తున్నాడో ఆ వ్యక్తిని మీరు వెలివేయండి అని చెప్తున్నాడు. 7, 8, 9 అధ్యాయాల్లో పౌలు చాలా గంభీరంగా మాట్లాడుతూ కనబడుతున్నాడు. అలాగైతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఒక సేవకునిగా, ఒక వాక్య ఉపదేశకుడిగా అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంలో ఎక్కడైతే మెచ్చుకోవాల్సిన విషయం కనబడితే వారిని మెచ్చుకుంటున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అదే సమయంలో ఎక్కడైనా వాళ్ళు గర్దించబడాలి, వారిని గర్దించాలి, ఖండించాలంటే నిస్సంకోచంగా ఆ పనిని ప్రభు మహిమార్థంగా చేస్తున్నాడు. దేవుని సేవలో ఉన్న సేవకులు, సంఘంలో పెద్దలు, పరిచారకులు, బాధ్యత గల సహోదరులు ఈ మాటని గైకోవాలి, లేకపోతే గమనించాలి. అపోస్తులైన పౌలుని మీరు చూడండి, విశ్వాసుని చూస్తూ, కొరింథీ సంఘస్థుని చూస్తూ ఎక్కడైతే ప్రశంసించే ఒక అంశం ఉంటుందో అక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళని ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఇది మీరు చాలా బాగు చేస్తున్నారు, ఇది మీలో చాలా మంచిది అని ప్రశంసిస్తున్నాడు. కానీ ఎక్కడైనా లోపం కనబడి ఆ లోపాన్ని మరి ఖండించాలి అంటే వెనకాట్లేదు, నిస్సంకోచంగా ఏం చేస్తున్నాడు చెప్పండి, ధైర్యంగా ప్రభు పేరట అధికారముతో ఖండిస్తున్నాడు. ఈ 2 విషయము మనకి చాలా అవసరమైంది. సంఘంలో పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటారు,
బాధ్యత గల సహోదరులు ఉంటారు, వాక్యోపదేశం చేసేవారు ఉంటారు. ఎక్కడ ప్రశంసించాలో అక్కడ ఖచ్చితంగా ప్రశంసించాలి, ఎక్కడ ఖండించాలో గర్దించాలో అక్కడ ఖచ్చితంగా గర్దించాలి. ఎక్కడ కూడా మనము రాజీ పడడానికి వీల్లేదు, ఎక్కడ కూడా మనము చూసి చూడనట్లు ఉండడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు సూటిగా మాట్లాడుతూ ఈ భాగంలో ఏమంటున్నాడు చెప్పండి? నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు. ఎందుకు మెచ్చుకుంటున్నాడు వాళ్ళని? 2 కారణం చెప్పాడు. మనం రెండో దానికే వెళ్దాం. మొదటిది అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతి విషయంలో. రెండోది, నేను మీకు అప్పగించిన కట్టడని మీరు గైకొంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. అలాగైతే ఒక సంఘము ఒక ప్రశంస, ద ప్రైజ్ ఆఫ్ ఎ చర్చ్. ఒక సంఘం ఒక ప్రశంస దేంట్లో ఉంటుంది? ఏ విషయంలో ఒక సంఘము ప్రశంసించబడుతుంది, మెచ్చుకోబడుతుంది? జ్ఞాపకం చేసుకున్నాం, ద ప్రైజ్ ఆఫ్ ఎ చర్చ్. ఒక సంఘం ఒక మెప్పు ఏ విషయంలో అంటే దేవుని వాక్యమును గైకొనే విషయంలో. మేము సంవత్సరాలకి ఇన్ని కూడికలు పెట్టాం అని చెప్పినా దాంట్లో ప్రశంస ఏమీ ఉండదు. దేవుని ఎదుట ఒక సంఘము కేవలము దేవుని వాక్యాన్ని వారు ఎంత జరిపిస్తున్నారో, ఆ వాక్యాన్ని ఎంత వాళ్ళు అనుసరిస్తారో దాన్ని బట్టే ఆ సంఘము ప్రశంసించబడుతుంది. మరి ఏ చేత కూడా కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఇన్ని కూడికలు పెడుతున్నాం కాబట్టి మనకు ప్రశంస ఉంటుందేమో, మెప్పు ఉంటుందేమో, సువార్త ఇంత ప్రకటిస్తున్నాం, ఇన్ని గ్రామాలకు వెళ్తున్నాం, ఇన్ని పత్రికలు పంచాం కాబట్టి ప్రభు మనల్ని మెచ్చుకుంటాడేమో, ప్రశంసిస్తాడేమో అని మనం అనుకుంటాం. లేకపోతే విస్తారమైన ధన సంపద ప్రభు పరిచర్యకి మనం ఇస్తున్నాం కాబట్టి ప్రభు దగ్గర నుంచి మనకి మెప్పు ప్రశంస ఉంటుందేమో అని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా వాస్తవమే. ఇవన్నీ బట్టి కూడా ప్రభు మనల్ని ప్రశంసిస్తాడు, వాస్తవమే. కానీ మొట్టమొదటిగా ఒక సంఘము లేకపోతే ఒక విశ్వాసి ఎలాగా ఏ విషయంలో ప్రశంసించబడతాడు, మెప్పు పొందుతాడంటే దేవుని వాక్యము ఆ విశ్వాసి ఆ సంఘము ఎంత గైకొంటుంది, ఆ వాక్యాన్ని ఎంత జరుపుతుందో. చూడండి, యాకోబు తన పత్రిక రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఈ హెచ్చరిక ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు ఈ చక్కటి హెచ్చరిక సంఘానికి విశ్వాసులకు అందిస్తున్నాడు. 1వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారంగా ఏం చేయాలి చెప్పండి? ప్రవర్తించాలి. అంతే. వాక్యాన్ని వినడము దేవుడు ఆశీర్వాదం అన్నాడు. అలాగైతే వినడం కన్నా ఎక్కువ ఆశీర్వాదము వాక్య ప్రకారంగా జరిపిస్తేనే. దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు, ఆ వాక్యానుసారంగా జరిపించేవారు ఇంకా ధన్యులు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనం వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ప్రశంసిస్తున్నాం, కానీ వాక్యానుసారంగా జరిపించేవారుగా లేము. ఎప్పటి వరకు అయితే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా లేకపోతే సంఘముగా మన వాక్యాన్ని జరిపించేవారుగా ఉండమో అప్పటి వరకు ప్రభు ఒక మెప్పుని మనం పొందలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని మెచ్చుకుంటూ అంటున్నాడు, నేను మీకు అందించిన కట్టడలను మీరు గైకొంటున్నారు, మీరు దేవుని వాక్యాన్ని జరిపిస్తున్నారు, వాక్యానుసారంగా మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆ ప్రకారంగా మీరు చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. అలాగైతే దేవుని చేత మనము మెచ్చుకోబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. వాక్యం కేవలం వింటే సరిపోదు, వాక్యాన్ని ప్రశంసిస్తే కూడా సరిపోదు, వాక్యానుసారంగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. రోమాపత్రికలో పౌలు ఏమంటున్నాడు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఒక మాటను రాస్తున్నాడు. 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా. అక్కడ ఏమేమన్నాడు? కేవలం మీరు వినేవారుగా ఉండొద్దు, కానీ ఆ ప్రకారంగా మీరు జరిపించేవారుగా ఉండాలని భక్తుడైన యాకోబు రాస్తే, అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? దేవుని ఎదుట
ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? కేవలము దేవుని వాక్యాన్ని చదివేవారు మాత్రమే కాదు, వినేవారు మాత్రమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా జరిపించేవారే దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అలాగైతే ఒక మాట మనం ఆలోచన చేస్తాం. మనము ఈ దినాల్లో చాలా విషయాలు వింటూ వస్తున్నాం. ధారాళంగా దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉంది. అనేకమైన దేవుని దాసుల ద్వారా, సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. మంచిదే. చాలాసార్లు వాక్యాన్ని మనము చాలా ప్రశంసిస్తాం, అభినందిస్తాం. అబ్బా ఎంత బాగుందో, చాలా చక్కగా చెప్పారు బ్రదర్ అని చెప్తాం. కానీ ఆ వాక్యాన్ని వ్యక్తిగతంగా ఎంత మనం పాటించేవారుగా ఉంటున్నాం? చాలాసార్లు యూట్యూబ్లో కూడా వాక్యాన్ని వింటున్నాం కదా, మంచి పుస్తకాలు మనం చదువుతున్నాం. అయితే చదివిన విషయాన్ని మనం ఎంత, లేకపోతే విన్న విషయాన్ని మనం ఎంత మన జీవితంలో ఆచరిస్తాం, దాన్ని బట్టి ప్రభు ఎదుట మనకి ప్రశంస ఉంటుంది. ఒక సంఘము దేవుని వాక్యాన్ని పాటించే సంఘముగా ఉంటేనే దేవుడు ఆ సంఘాన్ని ప్రశంసిస్తాడు, మెచ్చుకుంటాడు. మనం చదువుకున్న వచన భాగంలో తిరిగి వస్తాం. మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో నేను అన్నాడు కదా. నేను అనే వ్యక్తి ఎవరు అంటే ఒక అపోస్తలుడు, అంతే కదా. అపోస్తలుడైన పౌలు రాశాడు. కాబట్టి నేను అనే వ్యక్తి ఎవరు అంటే ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక అపోస్తలుడు, అన్ అపోస్టల్. నేను అనే వ్యక్తి అపోస్తలు. ఎలాగ అపోస్తలుడు అయ్యాడు? దేవుడే ఆయన్ని అపోస్తలుగా నియమించాడు. మరి మిగతా వాళ్ళు ఎలాగ అపోస్తలు అయ్యారు? వారిని కూడా ప్రభువే అపోస్తలుగా నియమించాడు. వారిని పిలిచాడు, వారిని అపోస్తలుగా పేరు పెట్టి నియమించాడు. అలాగే పౌల్ని కూడా ప్రభు పిలిచి అపోస్తలుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ నేను అనే వ్యక్తిని అపోస్తలుడు అని మనము గుర్తిస్తున్నాం. అపోస్తలుడే. తర్వాత ఏమన్నాడు? మీకు అందించిన కట్టడలు అన్నాడు కదా. లేకపోతే దేవుని ఉపదేశము, వాక్యము. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇదే అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు చూడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. కాబట్టి ఒక అపోస్తలుడు ప్రభు దగ్గర నుంచి పొందిన విషయాన్ని సంఘానికి అందించాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏం అందించాడు అంటే బోధ అందించాడు. ఈ బోధన ఏమంటాం? అపోస్తల బోధ అంటాం. అంటే ఒక్కడే కానీ తర్వాత ప్లూరల్లో కూడా వస్తాం. అపోస్తల యొక్క బోధ. అపోస్తల బోధ ఏంటి? వాళ్ళ సొంత బోధ కాదు. అపోస్తల బోధ అంటే వారు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు, సంగతులు. ఒక మాట చూడండి, అపోస్తల బోధ ఒక నిర్వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనుమని వారికి బోధించండి అన్నాడు. ప్రభు చెప్పిన ఆజ్ఞలు, సంగతులను బోధించుట బోధ. అపోస్తల బోధ అంటే యేసు ప్రభు అపోస్తలు శిష్యులకి నేర్పించిన బోధ. యేసు ప్రభు శిష్యులకి ఏం నేర్పించాడు? ఏ విషయాలు చెప్పాడు? చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. శిష్యులకి యేసు ప్రభు ఏమి ఇచ్చాడు, ఏమి బోధించాడు, ఏమి నేర్పించాడో అనే మాటని మనం అర్థం చేసుకుంటే అపోస్తల బోధ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయము 14వ వచనము మొదటి భాగం చాలు. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. అలాగైతే అపోస్తల బోధ అంటే దేవుని వాక్యమే. యేసు ప్రభు శిష్యులకి దేవుని వాక్యాన్ని నేర్పించాడు, దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించాడు. ఆ సంగతుల్ని ఇతరులకు బోధించాలని ఆజ్ఞాపించాడు. శిష్యులు యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు బోధించారు. దాన్నే అపోస్తల బోధ అన్నాడు అపోస్తల కార్యగ్రంథంలో. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే అపోస్తల బోధ అంటే ధర్మశాస్త్రము కాదు. అపోస్తల బోధ అంటే పాత నిబంధనలో రాయబడిన సంగతులు కాదు. అపోస్తల బోధ అంటే ధర్మశాస్త్రము కాదు. మరి అపోస్తల బోధ అంటే ఏంటి? యేసు ప్రభు నేర్పించిన సంగతులు. ధర్మశాస్త్రం నుంచి కూడా యేసు ప్రభు నేర్పించాడు. దానొక బెటర్ వర్షన్, దానొక మంచి ఒక తర్జుమా చేసి ప్రభు శిష్యులకు నేర్పించాడు. ఒక మంచి మాటని జోడించి ప్రభు చెప్పాడు. వాటన్నిటినీ అపోస్తల బోధ అన్నాం. కానీ అపోస్తల బోధ అంటే ధర్మశాస్త్రము కాదు.
సంఘములో అపోస్తల బోధ ఉండాలి. అపోస్తల బోధ బోధించబడాలి అనగా దేవుని వాక్యము బోధించబడాలి, ధర్మశాస్త్రము కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 15 and verse 1. చూడండి, కొందరు యూదయా నుంచి వచ్చి మోషే నియమించిన ఆచారము పాటించాలి అని చెప్తున్నారు. మీరు మోషే నియమించిన ఆచారం పాటించాలని ఎవరికి చెప్తున్నారు? అక్కడ ఉన్న సంఘస్థులకి చెప్తున్నారు, అంత్యోక్యలో ఉన్న సంఘస్థులకి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంఘంలో వారు మోషే యొక్క బోధ, ఆచారము, విధులు తీసుకొచ్చారు. అపోస్తలులైన పౌలు, బర్నబా దాన్ని వ్యతిరేకించారు. కృపచేతనే రక్షణ, ప్రభు నేర్పించిన సంగతి, ప్రభు చెప్పిన బోధ, మోషే ఆచారము, పద్ధతులు, ధర్మశాస్త్రము, పాత నిబంధన విధులు ఇంకా గతించిపోయే, దాంతో సంబంధం లేదు, సంఘంలో వాటి అవసరత లేదు అనే విషయాన్ని బర్నబా, పౌలు వాళ్ళు చాలా చక్కగా అక్కడ డిఫెండ్ చేశారు, లేకపోతే ఎదుర్కొన్నారనే విషయాన్ని చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకసారి ఈ మాట చూడండి, ఎక్కడ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో, మోషే ఆచారము నియమాల్ని ఎక్కడ కొట్టివేశాడో మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వచ్చేయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ ఒక అనుభవం మనం చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభుతో ఆ పరిశుద్ధమైన కొండంలో ఉన్నారు. రూపాంతరమైన కొండ అది. అక్కడ మోషే, ఏలియా వారు మాట్లాడుతూ కనబడారు. పేతురు కొంత మాట్లాడాడు. దానికి జవాబుగా తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు. చూడండి, 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆయన ఇంకా ఇలా మాట్లాడుచుండగా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. అంతే, ఈయన మాట వినుడి. మోషే మాట కాదు, మోషే ధర్మశాస్త్రం కాదు, మోషే ఇచ్చిన విధులు, ఆచారాలు కాదు, ఈయన మాట వినుడి అన్నాడు. అక్కడ మోషే కూడా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులే. పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు కదండి. అలాగైతే వారి సమక్షంలోనే తండ్రి అయిన దేవుడు, మోషే ఉన్నాడు, మోషే రాతలు ఉన్నాయి. అయితే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అంతే. మోషే విధులు, మోషే ఆచారాలకి ఇప్పుడు సంఘాల్లో స్థానము లేదు. మరి సంఘంలో ఏముండాలి అంటే అపోస్తల బోధ, శిష్యులు నేర్పించిన సంగతులు. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఈ అపోస్తల బోధ మనకు కనబడుతుంది. అంటే ప్రకటన, ఇవన్నింటిలో మిగతాలో కూడా దేవుని వాక్యమే అయ్యి. మొదటి 4 పుస్తకాలు సువార్త పుస్తకాలు మనకు తెలుసు కదా. తర్వాత అపోస్తల కార్య గ్రంథము, అది ఒక హిస్టారికల్ బుక్, లేకపోతే చరిత్రాత్మకమైన పుస్తకము. తర్వాత రోమా పత్రిక మొదలుకొని యూదా పత్రిక వరకు కూడా మనకి పత్రికలు కనబడతాయి. ఆ మాటకు వస్తే ప్రకటన గ్రంథంలో కూడా మొదటి 2 అధ్యాయాలు పత్రికలే. అలాగైతే ఈ పత్రికల్లో రాయబడిన ప్రకారంగా సంఘము నడుచుకోవాలి. అది అపోస్తల బోధ. కాబట్టి చూడండి, అపోస్తలైన పౌలు రాసిన పత్రికలు మనకు కనబడుతున్నాయి, అపోస్తలైన పేతురు రాసిన పత్రికలు మనకు కనబడుతున్నాయి, అపోస్తలైన యోహాన్ రాసిన పత్రిక మనకు కనబడుతున్నాయి, తర్వాత యూదా, యాకోబు వారు రాసిన పత్రిక మనకి కనబడుతుంది. అలాగైతే అపోస్తల ఒక బోధ ఒక ప్రాముఖ్యత ఏంటో మనం నేర్చుకుందాం. వాటి ప్రకారము నడిపిస్తే, వాటి ప్రకారం జరిపిస్తేనే మనకి మెప్పు, ఆశీర్వాదము, సంఘంలో క్షేమము, నెమ్మది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 2వ పత్రికలో ఈ మాట ఎంత గంభీరమో చెప్తున్నాడు. చూడండి, పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను
మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులు అన్నాడు. కొరింథీతో మాట్లాడుతూ కట్టళ్ళు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మీకు బోధించబడిన విధులు. ఎలాగ బోధించారు? నోటి మాట ద్వారా బోధించారు. ఇంకెలా బోధించారు? పత్రికల రాత ద్వారా బోధించారు. పౌలు అంటున్నాడు, మా నోటి మాట ద్వారా, మా పత్రికల ద్వారా ఏ విషయాలైతే మేము మీకు బోధించామో వాటిని ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? చేపట్టాలి అంటున్నాడు. అంటే ఆ ప్రకారంగా మీరు చేయాలి. ఒక విశ్వాసి, ఒక స్థానిక సంఘము పత్రికలో రాయబడిన ప్రకారంగా నడుచుకోవాలి. పత్రికలో రాయబడిన విషయాల్ని జరిపించేవారుగా ఉండాలి. అపోస్తులైన పౌలు చాలా గంభీరంగా ఇదే అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఇదే పుస్తకంలో, ఇదే పత్రికలో 3వ అధ్యాయం చూడండి. ఇది చాలా గంభీరమైన మాట, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవరైనాను లోబడని యెడల అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయుకుడి అన్నాడు. చూడ ఎంత గంభీరమైన మాట. అపోస్తులైన పౌలు సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. మీరు ఏం చేయాలి అంటే, మా నోటి మాట ద్వారా, మా పత్రికల ద్వారా మీకు బోధించిన విషయాన్ని మీరు చేపట్టాలి. వాటిని మీరు జరిపించాలి. వాటి అనుసారంగా మీరు జీవించాలి. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఎవడైనాను ఈ మాట ప్రకారం, ఏ మాట ప్రకారము? పత్రికలో రాయబడిన మాట ప్రకారము జీవించకపోతే, పత్రికలో రాయబడిన మాట ప్రకారము జరిపించకపోతే, వాటికి లోబడకపోతే అట్టి వ్యక్తితో మీరేం చేయాలన్నాడు? సాంగత్యము చేయకూడదు. పిల్లల జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఎందుకు అందరితో చేతులు కలపట్లేదు? మనం ఎందుకు అందరితో ఉండట్లేదు? అందరిని ఎందుకు మనం స్వీకరించట్లేదు? ఎందుకు మనం అందరితో సహవాసం చేయట్లేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, బ్రదరన్ సంఘాలు మనం ఐడెంటిఫై చేయడానికి బ్రదరన్ అంటున్నాం. కానీ నూతన నిబంధన సంఘంగా మన ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన అపోస్తుల ద్వారా మనకు అందించిన బోధ, దేవుని వాక్యము, నూతన నిబంధన సత్యాలు ఏదైతే పత్రికలో రాసి వివరించి మనకు అందించారో వాటిని మనం జరిపిస్తున్నాం. వాటిని జరిపిస్తున్న వారితోనే మనం ఏం చేస్తున్నాం? సహవాసం చేస్తున్నాం. అర్థమైందా? పౌలు అన్నాడు, అట్టి వారితో ఎవరైతే లోబడరో, ఈ పత్రికలో రాయబడిన మాట ప్రకారం జరిపించరో వారితో మీరు ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు ఈ దినాల్లో మనకి చాలా అవసరమైంది. దేవుని వాక్యంలో అపోస్తలులు బోధగా ఏది రాసి మనకు అందించారో వాటిని మనం జాగ్రత్తగా గైకొని వారిని ఎవరైతే జరిపిస్తున్నారో వారితోనే మనం సహవాసం చేయాలి. మనం ఆదివారము రొట్టె విరుచుటకు కూడి వస్తాం, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తాం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా అపోస్తలుల కార్యగ్రంథంలో, అలాగే కొరింథీ పత్రికలో దాని ఒక వివరణ మనం చదువుతున్నాం. మనము ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేరి రావాలి. అది కూడా వారపు మొదటి దినము అనగా ఆదివారము కదండి. ఏ ఆదివారము? ప్రతి ఆదివారం కదండి. కాబట్టి మనం నమ్ముకున్న సిద్ధాంతము వాక్యానుసారమైంది. ప్రతి ఆదివారం మనం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడి రావాలి. కానీ కొన్ని సంఘాలు కనబడుతున్నాయి, కొన్ని డినామినేషన్ వారి సంఘాలు కనబడుతున్నాయి. వారు ఏం చేస్తారు? నెలకు ఒక ఆదివారము వాళ్ళు రొట్టె విరుస్తారు. మరి అది వాక్యానుసారమా? పత్రికలో రాయబడిన ప్రకారమా? అపోస్తులు అందించిన విధాది అంటే కాదు. అందుకే మనం ఏం చేస్తున్నాం? వారితో సాంగత్యము చేయట్లేదు. మనం వారి దగ్గరికి వెళ్ళడం కానీ వారు మన దగ్గరికి రావడం కానీ మనము చేయట్లేదు. మరి కొందరు ఏమంటున్నారు అంటే, 7వ దినం విశ్రాంతి దినం కదా, కాబట్టి 7వ దినం విశ్రాంతి దినం పాటించాలి. అంటే శనివారం విశ్రాంతి దినము పాటించాలి ఖచ్చితంగా అని సంఘంలో బోధ తీసుకొచ్చారు. ఒక కల్ట్, ఒక గ్రూప్, 7th డే అడ్వెంటిస్ట్ అంటాం కదా మనం. వాళ్ళ శనివారం ఏ పని చేయరు, వంట కూడా చేయరు, భోజనం కూడా చేయరు. శనివారము విశ్రాంతి దినము అంటారు. చూడండి, అలాగైతే విశ్రాంతి దినముని పాటించాలని సంఘముకి అపోస్తులు ఏ బోధ అందించలేదు కదండి.
విశ్రాంతి దినం పాటించాలి. ఎవరు? యూదులు పాటించాలి. దేవుడు యూదులతో నిబంధన చేసి మరి చెప్పాడు ఆ మాట. మీ తరతరాలు మీరు ఏం చేయాలి అంటే విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి, పాటించాలి. ఎవరు చెప్పాడు? యూదులకు చెప్పాడు. నూతన నిబంధనలో అపోస్తలులు ఎవరు కూడా వారి నోటి మాట ద్వారా కానీ వాళ్ళ రాతల ద్వారా కానీ పత్రికల్లో సంఘము కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలని రాసి అందించారా? మీరు ఎక్కడైనా చదివారా? కదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే ఈ 7th డే మీరు పాటించాలని చెప్తున్నారో ఇప్పుడు వాళ్ళతో మనం చేతులు కలపొచ్చా? చెప్పండి. లేదు కదండి. ఎవడైనాను ఆ పత్రికలో రాయబడిన మాట ప్రకారం జరిపించకపోతే, లోబడకపోతే వారితో సాంగత్యం చేయొద్దు అన్నారు. అందుకే బ్రదరన్ అసెంబ్లీస్ వీరందరితో కూడా దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటే మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాం. దేవుని వాక్యంలో, లేఖనంలో సంఘ సత్యాలు ఏదైతే అపోస్తలులు రాసి అందించారో వాటిని జరిపిస్తున్నాం. ఎవరైనా వాటి ప్రకారంగా చేస్తా ఉంటే వారిని మనము ప్రేమతో స్వీకరిస్తాం, వాళ్ళతో సహవాసం చేస్తాం, వాళ్ళకి వందనాలు చెప్తాం. లేకపోతే మిగతా వాళ్ళతో పౌలు అన్నట్లు సాంగత్యము చేయము. మరొక మాట చెప్తున్నాను. కొన్ని సంఘాలు గుడ్ ఫ్రైడేలు ఆచరిస్తాయి కదండి. ఇంకా ఈస్టర్ ఆచరించే సంఘాలు ఉన్నాయి, క్రిస్మస్ జరిపించే సంఘాలు ఉన్నాయి. మనం జరిపిస్తున్నామా ఇవన్నీ? ఎందుకు మనం జరిపించట్లేదు? ఎందుకంటే అపోస్తలులు మనకి రాసి అందించలేదు ఈ విధులు, ఇది చేయాలి అని. ఇది ఎక్కడ కూడా దేవుని వాక్యంలో నూతన నిబంధన సత్యంగా ఇవ్వలేదు. అందుకే మనం చేయట్లేదు, ధైర్యంగా మనం చెప్తున్నాం. అయితే ఒక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకుని దాటి వెళ్తాను. శ్రమ దినాలైనా, గుడ్ ఫ్రైడేలైనా, ఈస్టర్లైనా, క్రిస్మస్ అయినా ఎవరు జరుపుకుంటున్నారు? అన్యులా, క్రైస్తవులా? క్రైస్తవులే కదండి. నామకార్థమైనా ఏదైనా క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు శ్రమ దినానైనా, గుడ్ ఫ్రైడేనైనా, ఈస్టర్ అయినా, క్రిస్మస్ అయినా ఇవి క్రైస్తవులు జరిపించే ఆచారాలకే మనం వాక్యానుసారం కాదు అని నో అని చెప్తే ఇంకా సంఘాల్లో విశ్వాస జీవితంలో అన్యుల ఆచారాలు ఉండడానికి వీలుందా? క్రైస్తవ ఆచారంకే నో అని గట్టిగా మాట్లాడి నిల్చుంటున్నాం. మరి అన్యుల ఆచారాలు ఎలా జరిపించగలము? ముహూర్తాలు చూడడం, తోరణాలు కట్టడం, అక్షంతులు వేయడం, ఇంకా చాలా ఉన్నాయి కదా. క్రైస్తవ ఆచారమే మనం పాటించట్లేదు, అన్యుల ఆచారాలు పాటించాలా? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ రక్షణ పొంది ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి ఏం ఆచరించాలి? ఇదిగో దేవుని వాక్యంలో దేవుని దాసులు అందించిన సంగతులు, కట్టళ్ళు కదా. ఎవడైనాను ఈ పత్రికలో రాయబడిన ప్రకారం జరిపించకపోతే, లోబడకపోతే ఏం చేయాలి చెప్పండి? వారితో సాంగత్యము చేయొద్దు అని చెప్పాడు. ఇంకా పత్రికలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగైతే గమనిస్తాం, పత్రికలో రాయబడిన ప్రకారమే ఒక సంఘము ఉండాలి. పత్రికలో రాయబడిన ప్రకారమే సంఘంలో ప్రతి కూడికలు ఉండాలి, ప్రతి పరిచర్య జరగాలి, సంఘంలో ప్రతిదీ కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అలాగైతే పత్రికలో ఏం రాయబడిందని మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? పత్రికల్లో అపోస్తలులు ఏవి రాసి అందించారో మనకు ఎలా తెలుస్తుంది? మనం చదివితే తెలుస్తుంది. అది చాలా సింపుల్ కదా, మనం చదివితే మనకి తెలుస్తుంది. కాబట్టి అపోస్తలులైన పౌలే ఒక విధిని ఇచ్చాడు, చదవాలని చెప్తున్నాడు. కొలస్సీ పత్రికల గురించి పౌలు రాస్తూ ఈ చక్కటి మాట రాశాడు. చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ పత్రికలు మీరు చదువుకున్న తర్వాత లౌదికియా చదివించుడి. వారికి ఒక పత్రిక రాశాను లౌదికియా సంఘం వారికి, అది కూడా మీరు తీసుకొచ్చి మీ దగ్గర చదివించుకోండి అంటున్నాడు కదండి. కాబట్టి పత్రికలు చదవండి అంటున్నాడు పౌలు. ఏదో వారికి రాశారు కదా సరిపోతుందని కాదు, ఇవన్నీ కూడా సంఘానికి రాసిన పత్రికలు కాబట్టి ఇది సంఘానికి వర్తిస్తుంది, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనము కూడా సంఘమే కదా, ఇది మనకు కూడా నేటి సమయంలో వర్తిస్తుంది. కాబట్టి పత్రికలు చదవాలి. పౌలు అంటున్నాడు, లౌదికియా వారికి నేను పత్రిక రాశాను, వారు చదివిన తర్వాత అది అక్కడి నుంచి మీరు తీసుకొచ్చి మీరు చదవండి, మీకు రాసిన పత్రిక వారికి ఇవ్వండి అన్నాడు. పత్రికలు మనం చదివితే
ఆ పత్రికల్లో అపోస్తులు ఏమి రాసి అందించారో, మనం ఏమి జరిపించేవారుగా ఉండాలో ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తుల కార్య గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి. ఈ అలవాటు ఒక ప్రారంభం ఎక్కడుందో చూస్తున్నాం. అపోస్తుల కార్య గ్రంథం 15వ అధ్యాయం. ఇందాకలే మనం చూసుకున్నాం, గొప్ప వివాదం అక్కడ జరిగింది. ఆ గొప్ప వివాదం జరిగినప్పుడు యెరూషలేములో పెద్దలందరూ కూడా కూడి వచ్చి ఒక నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఆ నిర్ణయం వాళ్ళు రాసి అందించారు. 30వ వచనము 31వ వచనం చదువుతాం. అపోస్తుల కార్య గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చదువుకుందాం. చూడండి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకుకు వచ్చి శిష్యుల్ని సమకూర్చి ఆ పత్రిక వాళ్ళకి ఇచ్చారు. యెరూషలేములో పెద్దలు, యెరూషలేములో ఉన్న అపోస్తలులు చర్చించుకొని వారు పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు కొన్ని విషయాలు పత్రికలో రాశారు. ఇప్పుడు ఈ మాటలు సంఘాలకు అందించాలని కొందరిని పంపించారు. వాళ్ళు ఏం చేశారు? వారు శిష్యులందరినీ సమకూర్చారు, ఇలాగ కూడిక పెట్టారు. ఆ కూడికలో ఆ పత్రిక వాళ్ళకి ఇచ్చారు. 31వ వచనంలో చూడండి, వారు దాన్ని చదువుకొని అందువలన ఏం పొందారు చెప్పండి? ఆదరణ పొంది సంతోషించిరి. పత్రికల ద్వారా ఆదరణ, ఆత్మీయమైన సంతోషం ఉంటుంది. కాబట్టి మనం పత్రికలో రాయబడిన ప్రకారము జీవించాలి అంటే, జరిపించాలంటే మొట్టమొదటిగా మనం పత్రికలు చదవాలి. రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు ఈ పత్రికలంతా కూడా విశ్వాసులు చక్కగా చదవాలి, అర్థం చేసుకోవాలి. చాలా విస్తారమైన బోధ, విస్తారమైన మాట ఈ పత్రికలో రాయబడి ఉంది. ఇవి చదివి అర్థం చేసుకుంటేనే సంఘం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఏం జరిపించాలి, ఏం చేయాలి మనకు అర్థమవుతుంది. ఈ పత్రికలు మనం నెగ్లెక్ట్ చేస్తే మనము నామకార్థమైన విశ్వాసులుగా మిగిలిపోతాం. ఈ పత్రికలు మనం చదవకపోతే ప్రతి విధమైన బోధకి మనము కొట్టుకుపోతాం. ఈ పత్రికలు మనం చదవకపోతే రక్షణ, దానికి సంబంధించిన విషయాలు, రక్షణ నిశ్చిత ఆనందము మనము పొందలేము. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక వ్యక్తి యేసు ప్రభు సువార్తను వింటాడు. సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో కార్యం చేసినప్పుడు ప్రభువును ఒప్పుకుంటాడు. పాపాల్ని ఒప్పుకొని ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుతాడు. మారు మనసు పొంది నూతన జన్మ పొందుతాడు. పాప క్షమాపణ అనుభవం కలుగుతుంది. ఇది వాస్తవమే. ఇది సువార్త, తద్వారా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయంలో జరిపించిన కార్యం. తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి తీసుకురాబడుతున్నాడు? అపోస్తుల కార్య గ్రంథంలో చదువుతున్నాం కదా, ప్రభు రక్షించబడిన వారిని ఎక్కడికి తీసుకొచ్చాడు? సంఘంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి సంఘంలో తీసుకురాబడ్డాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఈయన ఏం చేయాలి? నేను రక్షించబడాను అని కేవలం దానిలో ఆనందించడం మాత్రమేనా? ప్రభు నన్ను క్షమించాడు, సువార్తను వినిపింపు చేశాడు, పాపం గురించి ఒప్పింపు చేశాడు, నన్ను క్షమించాడు, మారు మనసు దయచేశాడు, నూతనమైన జన్మ ఇచ్చాడు, వాటిలో సంతోషించడం, ఆనందించడం అంత మాత్రమేనా? ఎందుకు తీసుకొచ్చాడు సంఘంలో? సంఘంలో దేవుడు ఆచరించడానికి విధులు ఇచ్చాడు కదా, ఆ విధులు నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. వాటి యందు నిలకడగా ఉండాలి. పౌలు అన్నాడు, నిలకడగా ఉండి వాటిని జరిపించాలి. సంఘముతో కలిసి దేవుడు సంఘానికి ఇచ్చిన నిబంధన, విధులు, కట్టడిని ఈ వ్యక్తి కూడా పాటిస్తూ వాటిలో ఎదగాలి. అప్పుడు ఈ వ్యక్తికి కూడా మెప్పు, సంఘానికి కూడా ప్రభు ఎదుట మెప్పు ఉంటుంది. మనం చేయవలసిన 3 పనులు ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటిరి అన్నాడు కదా. నా అంటే ఈ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారికి నేర్పించాడు. దేవుని విధులే, బోధే నేర్పించాడు. ఏది నాలో చూచి నా యందు నేర్చుకున్నారో, ఏదైతే అంగీకరించితిరో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టు వారిని ఏం చేయాలి? చేయుడి అన్నాడు. 3 విషయాలు. ఒకటి, మీరు నాలో చూశారు అంటే పౌలు ఆచరిస్తున్నాడు ఆ సంగతులు. రెండోది, మీరు నా ద్వారా విన్నారు, మంచిది. విన్న తర్వాత వీరు ఏం చేశారంటే దాన్ని అంగీకరించారు.
పౌల్లో చూశారు, పౌలు ద్వారా విన్నారు, విన్న సంగతిని ఏం చేశారు చెప్పండి? అంగీకరించారు. అయితే పౌలు అంటున్నాడు, వాటిని మీరు ఏం చేయాలి? గైకొనవాలి, వాటిని మీరు జరిపించాలి. అప్పుడు చెప్తున్నాడండి, అప్పుడు అనే మాట వాడుతూ చెప్తున్నాడు చూడండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైయుండును కదండి. ఎప్పుడు? ఏ విషయాలైతే నేను మీకు బోధించానో, ఏదైతే నేను ఆచరిస్తూ మీరు చూశారో, ఏదైతే మీరు అంగీకరించారో వాటిని మీరు జరిపిస్తున్నప్పుడు, వాటి ప్రకారంగా మీరు నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, వారి కొరకై ఒక స్టాండ్ మీరు తీసుకున్నప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అనే మాట చెప్తున్నాడు. అంతే, వాస్తవమే కదా. ఒక మాట మనం ఆలోచన చేస్తాం, మనం చాలా వేగ్గా ఒక ప్రామిస్ని మనం వాడుతూ ఉంటాం. దేవుడు చేసిన వాగ్దానం వాస్తవం మనకే. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీకు తోడై ఉన్నాను అన్నాడు. కానీ ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతో చెప్పాడు. శిష్యులకు ఒక ఆజ్ఞాపిస్తూ, మీరు సర్వలోకంకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఎవరైతే విశ్వసిస్తారో వారికి నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను గైకుంటా నేర్పించండి అని చెప్పి వారికి ఈ వాగ్దానం చేశాడు. ఏంటది? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు? ఈ విషయాల్ని మీరు జరిపిస్తే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నాడు. ఒక మాట మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు, ఒక విశ్వాసి పత్రికలో రాయబడిన ప్రకారంగా జరిపించట్లేదు, వాటికి లోబడట్లేదు, అటువంటి వారితో సమాధానకర్త అయిన దేవుడు ఎలా తోడై ఉంటాడు? నువ్వేమో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, వాటికి లోబడట్లేదు, వాటిని గైకొనట్లేదు, వాటిని లక్ష్య పెట్టట్లేదు, పక్కన పెట్టావు, ఆ వాక్యానుసారంగా జీవించట్లేదు, జరిపించట్లేదు. ఇప్పుడు దేవుడు నీకు ఎలా తోడై ఉంటాడు? అటువంటి వారితో దేవుడు ఎలా తోడై ఉంటాడు? దేవుడు అన్ని చాట్ల ఉన్నాడు, అందరికీ తోడై ఉంటాడని వాగ్దానం చేశాడు. కానీ హౌ కెన్ యూ ఫీల్ దట్ ప్రెసెన్స్? ఆ ఒక దేవుని సన్నిధిని నువ్వు ఎలా అనుభవించగలవు? ఎవరు ఆ దేవుని సన్నిధిని అనుభవించగలరు? దేవుడు సమీపంగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని ఎవరు అనుభవించగలరు అంటే ఇక్కడ చెప్పాడు, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ వాటిని జరిపిస్తున్న వారితోనే సమాధానకర్త అయిన దేవుడు తోడై ఉంటాడు. అంటే వారే అనుభవపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని వారితో వారు గుర్తించగలరు. అది అర్థం. దేవుని వాక్యం జరిపించుకుంటా ఆ వాక్యానికి కంప్లీట్గా భిన్నంగా నేను జీవిస్తూ ఉంటే దేవుడు నాకు ఎలా తోడై ఉంటాడు? దేవుని సన్నిధిని నేను ఎలాగా నాతో ఉన్నాడని అనుభవించగలము? ఎప్పటికీ అనుభవించలేము. అందుకే కదా మనము ఆ ఎంప్టీనెస్ని, ఆ ఖాళీతనాన్ని మన జీవితంలో మనం గ్రహించగలుగుతున్నాం. ఏం చేయాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడే దేవుని ఒక తోడుని మనం అర్థం చేయాలి. మనం చాలాసార్లు కీర్తన 23లో చెప్పిన మాట వాడతాం కదా. దావీదు అన్నాడు కీర్తనలో, గాఢాంధకార లోయపులో నుంచి నేను సంచరించినను నేను ఏ అపాయంకు భయపడను. ఏంటి? ఎందుకు? నీవు నాకు తోడై ఉన్నాడు. వాస్తవమే, దావీదు ధైర్యంగా ఈ మాటను చెప్పగలుగుతున్నాడు. దేవా, గాఢాంధకార లోయంలో నేను సంచరించినను నేను ఏ అపాయంకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నాడు. దావీదు అనుభవించగలుగుతున్నాడు ఆ దేవుని సన్నిధిని తనతో. కారణం ఏంటి? దావీదు ఎవరు చెప్పండి? మొదటి కీర్తనలో రాశాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దావీదు అట్టివాడై ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ ధ్యానిస్తూ వాటి అనుసారంగా జరుపుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు చెప్పండి? అనుభవించగలుగుతున్నాడు. కీర్తన 119 మీరు చదివితే చెప్తున్నాడు, ఆహా, నీ ధర్మశాస్త్రం నేను దివారాత్రం ధ్యానిస్తున్నాను, ప్రతి దినము ప్రతిరోజు అవే నాకు ఆనందం కారణం అని చెప్తున్నాడు. కాబట్టి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తున్న ఒక వ్యక్తి ఏం చెప్పగలుగుతున్నాడు చెప్పండి? గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయంకి నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడు. ఎలాగా ఆయన దాన్ని అనుభవించగలుగుతున్నాడో దానికి కారణము దేవుని వాక్యము అదండి. అలాగైతే దేవుని వాక్యము, విశేషంగా నూతన నిబంధనలో రాయబడిన సత్యాలు ఎంతో ఎంతో అవసరమైంది అని
మనం గమనిస్తున్నాం. అయితే ఒక బ్రాడ్గా ఒక వ్యూ తీసుకుందాం. ఈ నూతన నిబంధన సత్యాలు లేకపోతే ఈ పత్రికలో రాయబడిన విషయాలు ఏమున్నాయి, ఒక 10 డివిజన్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే క్లుప్తంగానే అది చూసుకొని మనము ముగించుకుంటాం. 10 విషయాలు మీరు గమనించండి. పత్రికలో దేవుడు అపోస్తుల ద్వారా రాయించి మనకు అందించాడు. అపోస్తుల బోధగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం, కానీ అది దేవుని బోధ, దేవుడు అందించిన సంగతులు. అలాగైతే రోమాపత్రిక మొదలుకొని మీరు ప్రకటన గ్రంథంలో 1-2 అధ్యాయంలో లేకపోతే 2-3 అధ్యాయంలో రాయబడిన పత్రికలు కూడా తీసుకుంటే 10 విషయాలు దేవుడు మనకి వివరించి తెలియపరుస్తున్నాడు. ఇది ఎందుకు అవసరం అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎవడైనాను ఈ పత్రికలో రాయబడిన మాటకి లోబడకపోతే వారితో సాంగత్యం చేయొద్దు అన్నాడు కదా. కాబట్టి ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ పెట్టుకొని పత్రికలో రాయబడిన విషయాలు ఏంటో మనం గైకొని వాటి ప్రకారం జీవిస్తే పర్వాలేదు, లేకపోతే జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అయితే దాంట్లో మొట్టమొదటిది పత్రికలో దైవత్వము గురించిన బోధ ఉంది. రోమాపత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు మీరు వెళ్ళిపోతే మనము దైవత్వము గురించిన బోధ పత్రికల్లో చాలా పుష్కలంగా, చాలా సమృద్ధిగా మనకి లభిస్తుంది. టీచింగ్ అబౌట్ ది గాడ్ హెడ్, దైవత్వం గురించిన బోధ, తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా వివరణగా, చాలా చక్కగా రాసి అందించిన బోధ మనకు కనబడుతుంది. అవి అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే మన ప్రమాదంలో పడతాం. అందుకే పౌలు అన్నాడు, వాటికి ఎవరైతే లోబడరో వాళ్ళతో జాగ్రత్త అన్నాడు కదండి. తండ్రి దేవుడై ఉన్నాడు, తండ్రితో సమానుడుగా కుమారుడు కూడా దేవుడై ఉన్నాడు, కుమారుడితో సమానంగా పరిశుద్ధాత్మ కూడా దేవుడై ఉన్నాడు. కొందరు ఎటువంటి బోధ చేస్తారంటే తండ్రి దేవుడై ఉన్నాడు వాస్తవమే, కానీ కుమారుడు దేవుడు కాదు అనేవారు ఉన్నారు. ఆయన ఒకవేళ దేవుడైన ఉన్నా ఆయన తక్కువవాడు, ఆయన రెండోవాడు అని బోధించేవారు ఉన్నారు. ఈ మాట పత్రికలో ఉందా? అపోస్తలులు అటువంటి బోధ చేశారా? కాదు. అపోస్తల బోధలో యేసు ప్రభు ఒక దైవత్వం కనబడుతుంది. ఆ దైవత్వము తండ్రి అయిన దైవత్వంతో సమానమైన దైవత్వంగా పత్రికలో స్పష్టంగా రాస్తారు. కాబట్టి పత్రికల్లో దేవుని గురించిన మాటలు ఉన్నాయి, దైవత్వం గురించిన సంగతులు ఉన్నాయి. రోమా పత్రిక 1వ అధ్యాయం అని చదివితే అక్కడ దేవుని గురించి చక్కటి మాట కనబడుతుంది. దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో చెప్తూ లోకంలో ఉన్నవారు దేవుణ్ణి ఎలా చేశారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇలాగా పత్రికలు మొదలుకొని చదువుకుంటే దైవత్వం గురించి బోధ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, పత్రికలో ప్రభువైన యేసు క్రీస్తు గురించి రాయబడి ఉన్నది. విశేషంగా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన బోధ ఉంది. అంటే దైవత్వం గురించి రాయబడిన మాటలో మళ్ళీ ఇది వస్తాయి, కానీ స్పెసిఫిక్గా అంటే యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు అనే మాటలతో ప్రభు గురించి నేరుగా చెప్తున్న మాటలు పత్రికలో చాలా చక్కగా, చాలా వివరణాత్మకంగా అపోస్తలులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి అందించాడు. ఇది మనకు చాలా అవసరమైంది. యేసు ప్రభు ఒక దైవత్వాన్ని పత్రికలో చక్కగా వివరించాడు. ఆయన దీనత్వం, ఆయన మానవత్వము, ఆయన సంపూర్ణత, ఆయన పరిపూర్ణత, ఆయన శ్రేష్టత పత్రికలో ఇంకా విస్తారంగా, గ్లోరియస్గా, మహిమపరంగా రాసి అందించాడు కదండి. ఉదాహరణకి కొలస్సీ పత్రికలో చూడండి ఒక మాట, 1వ అధ్యాయం రండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు గురించి చెప్తున్న మాట చూడండి. ఆయన ఎవరు చెప్పండి? అదృశ్య దేవుని యొక్క స్వరూప్యము అని చెప్తున్నాడు. తర్వాత కింద చదివితే ఆది సంభూతుడు, సృష్టికి ఆధారము, మొదటివాడు కదండి. ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ప్రభు గురించి చెప్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఆ దేవుని యొక్క తేజస్సు, మహిమ అని చెప్తున్నారు. యేసు ప్రభు గురించి చాలా స్పష్టమైన బోధ. ఆయన విషయాలు ఏదైనా తీసుకుంటే ఆయన మానవత్వం గురించి చెప్పాడు కదండి. తిమోతికి రాస్తూ ఆ 1వ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే, దేవుడికి మధ్య మనుషుడికి మధ్య మధ్యవర్తి ఒకడే, ఆయన ఎవరు? క్రీస్తు యేసు అని నరుడు అన్నాడు కదండి. యేసు ప్రభు యొక్క మానవత్వము,
అదే సమయంలో ఫిలిప్పీ పత్రికలో వస్తే ఆ ప్రభు గురించే రాసు. ఎవరి గురించి అయితే పౌలు అన్నాడో క్రీస్తు యేసు అని నరుడు అని చెప్పాడు కదా, ఆ ప్రభు గురించే ఫిలిప్పీ పత్రికలో ఏం రాస్తున్నాడు? దేవునితో సమానుడు, ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సమానుడు అని చెప్పాడు కదండి. పత్రికలో ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన అన్ని ఆస్పెక్ట్స్ ని వివరిస్తూ గ్లోరియస్ గా రాశాడు, మహిమకరంగా రాశాడు. సువార్తలో కూడా ఉంది, పత్రికలో వివరణ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ మహిమతో కూడినది. కాబట్టి ఒక వ్యక్తి పత్రికలను చదువుతున్నప్పుడు యేసు ప్రభు గురించి చక్కటి అవగాహన కలుగుతుంది. ఆయన దైవత్వం గురించి కానీ, ఆయన మానవత్వం గురించి కానీ, ఆయన శిలువ మరణం గురించి కానీ, ఆయన పునరుత్థానం గురించి కానీ, ఆయన గతములో చేసిన పరిచర్య, ప్రస్తుతము చేసిన పరిచర్య, భవిష్యత్తులో ఆయన ద్వారా జరిగిపోయే పరిచర్య, ఇవన్నిటి గురించి చక్కటి అవగాహన ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనకి పత్రికలో దొరుకుతుందని. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు యొక్క శ్రేష్టతను మనం చూస్తున్నాం. దూతల కన్నా శ్రేష్టమైన వాడు, ప్రవక్తలకైనా శ్రేష్టమైన వాడు, యాజకత్వం కన్నా శ్రేష్టమైన వాడు కదండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి చక్కటి బోధ మనకి పత్రికలు అంటుందండి. ఇంకేముంది పత్రికలో తెలుసా? ఇది రెండవది కదా. మూడవది సంఘము గురించి ఉంది, అబౌట్ ద చర్చ్. సంఘము గురించిన బోధ పత్రికలో కనబడుతుంది. అసలు సంఘం అంటే ఏంటి? సంఘం ఒక ఉద్దేశము, దేవుడు ఎందుకు సంఘాన్ని స్థాపించాడు, సంఘము ద్వారా దేవుడు ఏ ఒక పనిని జరిపించేవాడుగా ఉంటున్నాడు, సంఘం ఒక మహిమ, ఆ సంఘం ఒక స్థితిని వివరించి పత్రికలో రాశాడు. సంఘము దేవుని లేకపోతే క్రీస్తుని ఒక దేహము, ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘంలో మనం ఎలా ఉన్నాం, సంఘం ఎటువంటిది, పరిశుద్ధుల ఒక సమూహము, పరిశుద్ధుల సంఘము అన్నాడు కదా. దేవుని సంఘము అనే మాట చూస్తున్నాం, క్రీస్తు సంఘము అనే మాట చూస్తున్నాం. కొరింథీ పత్రికలో పరిశుద్ధుల సంఘము, ద కాంపోజిషన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ చర్చ్. సంఘము పరిశుద్ధమైంది, సంఘంలో ఉన్న వారు పరిశుద్ధులు. సంఘము గురించిన బోధ, సంఘం ఎలా నడుచుకోవాలి, సంఘం ఏమై ఉన్నది, సంఘం కొరకై దేవుడు ఏం చేశాడు, సంఘం ఒక మహిమ. ఫిలిప్పీ పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 5లో మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుని ఒక ఉద్దేశము, సంఘము ఏ మచ్చైనను ముడతైనను కనంకమైనను లేదుగా దేవుని ఎదుట ఎలా నిల్చోవాలి, సంఘము మహిమతో నిల్చోవాలని ప్రభు తను తాను సంఘము కొరకై అప్పగించాడు. ఎంతో చక్కటి మాట సంఘము గురించి పత్రికలో రాయబడింది. కాబట్టి సంఘము గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే కేవలం అపోస్తల కార్య గ్రంథం చదివితే సరిపోదు. ఎక్కడికి రావాలి? మనము పత్రికలోకి రావాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం కదండి. సంఘము గురించిన బోధ. నాలుగవది పరిచర్య గురించిన బోధ లేకపోతే వివరాలు మనకి పత్రికల్లో లభిస్తున్నాయి. పరిచర్య, ఏ పరిచర్య సంఘంలో ఉన్నాయి, ఆ పరిచర్య ఎవరు చేసేవారుగా ఉండాలి, ఎలా చేయాలి, చేయవలసిన వ్యక్తుల యొక్క అర్హత, పెద్దల గురించి కానీ పరిచారకుల గురించి కానీ సంఘంలో పరిచర్య చేసేవారి గురించి చక్కటి బోధ. ఏ పరిచర్య సంఘంలో ఉంది, అపోస్తుల యొక్క పరిచర్య, ప్రవక్తల యొక్క పరిచర్య, వారు చేసిన పని, వారి తర్వాత కొనసాగుతున్న పరిచర్య, ఇవన్నిటి గురించి స్పష్టమైన బోధ పత్రికల్లో దొరుకుతుంది. అది మనం చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది. చాలామంది ఇవన్నీ చదువుకుంటా సొంత ఆలోచనతో, సొంత అభిప్రాయంతో పరిచర్య చేయాలనుకునేవారుగా ఉంటున్నారు, సొంత పద్ధతులను తీసుకొచ్చేవారుగా ఉంటున్నారు, సొంత పరిచర్యని సృష్టించేవారుగా ఉంటున్నారు. వాక్యానుసారంగా కానివి ఎన్నో పనులు సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది చాలా విచారకరమైన మాట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అలాగైతే నాలుగోది పత్రికలో పరిచర్య గురించి రాయబడి, అబౌట్ ద మినిస్ట్రీ అండ్ ద మినిస్ట్రేషన్. ఒక వ్యక్తి సంఘంలో పరిచర్య చేయాలి అంటే ముందు పత్రికల్ని గ్రహించాలి. ఏమేం పరిచర్య ఉన్నాయి, ఏమేం చేయడానికి ఉన్నాయి, అది ఎవరు చేయాలి, స్త్రీలకు అప్పగించిన పరిచర్య, పురుషులకు అప్పగించిన పరిచర్య, పెద్దలోక పరిచర్య, పరిచారకులకు పరిచర్య, వారు ఎలా నియమించబడతారు, వాళ్ళని ఎవరు నియమిస్తారు, సంఘం ఎలా గుర్తిస్తుందో, ఈ విషయాలన్నీ కూడా చక్కగా రాశాడు. కాబట్టి నాలుగోది పరిచర్య గురించి చక్కటి అవగాహన మనకు కనబడుతుంది. పరిచర్య ఉంది కాబట్టి ఏముంటుంది చెప్పండి? ప్రతిఫలము కూడా ఉంటుంది, రివార్డ్స్. ఐదోది ప్రతిఫలము గురించి రాశాడు. అంటే పరిచర్య ఒక ప్రతిఫలమే కాదు, ప్రభు కొరకై మనం జీవించిన విధానము, ప్రభు మనకి భవిష్యత్తులో ఇవ్వబోయే బహుమానాల గురించి రాశాడు. అపోస్తలుడైన పౌలు
విస్తారంగా ఈ విషయాల్ని రాశాడు. ఏ బహుమానాలు ప్రభు మన కొరకై సిద్ధపరిచి ఉన్నాడో రాశాడు కదండి. తిమోతికి రాస్తూ అన్నాడు, తిమోతి, నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, కానీ నా గురించి ఏముంది చెప్పండి? ఒక జీవ కిరీటము దేవుడు ఉంచాడు. కేవలం నాకు మాత్రమే కాదు, ఆ ప్రభు ఒక రాకడిని అపేక్షించే వారు ప్రతి ఒక్కడికి కూడా ఆయన ఆ కిరీటము ఇస్తాడు అన్నాడు. యాకోబు తన పత్రికలో రాస్తూ, ఎవరైతే ఆ పరీక్షల్ని లేకపోతే ఆ శోధనల్ని జయిస్తారో సహిస్తారో వారికి దేవుడు కిరీటం ఇస్తాడు అని చెప్పాడు. ఇలాగా అనేకమైన బహుమానాల గురించి, ప్రతిఫలం గురించి పత్రికలో వారు రాసి మనకు అందించారు. దేవుని పరిశుద్ధాత్మ రాసి అందించాడు. ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన కొరకై నమ్మకంగా జీవిస్తున్న ప్రతి వారికి, ఆయన కొరకై పరిచర్య చేస్తూ ఆయన మహిమార్థంగా జీవిస్తున్న ప్రతి వారికి కూడా ప్రతిఫలం ఉంటుంది. పేతురు కూడా చెప్పాడు తన పత్రికలో 5వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఆ ప్రధాన కాపరి, ఆ గొప్ప కాపరి వచ్చినప్పుడు మీకు వాడబారిని ఒక కిరీటము ఆయన ఇస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి 5వది పత్రికలో దేని గురించి రాయబడి ఉన్నది? ప్రతిఫలం గురించి రాయబడి ఉన్నది. 6వది తీర్పుని గురించి రాయబడి ఉన్నది. తీర్పు అంటే జడ్జ్మెంట్ అంటాం, కానీ దీంట్లో 2 జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేమో అవిశ్వాసుల యొక్క తీర్పు, అది తీర్పే, దట్ ఈస్ అ జడ్జ్మెంట్. విశ్వాసుల యొక్క విమర్శన, ఎగ్జామినేషన్, విశ్వాసుల యొక్క విమర్శన. ఈ 2 విషయాలు కూడా పత్రికలో ప్రస్తావించాడు. కావాలంటే ఒక మాట చూసుకుందాం, అన్ని చూడడానికి మనకు సమయం లేదు, కానీ తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలోకి వస్తాం. చూడండి, అవిశ్వాసుల యొక్క తీర్పు అలాగే విశ్వాసుల యొక్క విమర్శన గురించి పత్రికలో వారు రాసి మనకు అందించారు. తెస్సలోనిక పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో 8-9 వచనాలు చదువుకుందాం. 8-9. ఇది అవిశ్వాసుల యొక్క దండన అనే మాటను చూడండి. ప్రభు వచ్చినప్పుడు జరుగుతున్న విషయాలు చెప్తున్నాడా? దేవుని ఎరిగిన వారిని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారిని ప్రతి దండన చేస్తాడు అన్నాడు. చాలు. కాబట్టి అవిశ్వాసుల యొక్క తీర్పు గురించి రాశాడు, వారికి ఏం సంభవిస్తుందో రాశాడు. నిరీక్షణ లేని వారి గురించి రాశాడు. అదే సమయంలో విశ్వాసులమైన మన గురించి కూడా రాశాడు. ఏమని రాశాడు? మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నించొని మన జీవితం ఒక లెక్క ఆయనకు అప్పచెప్తాం. మన క్రియలు పరీక్షించబడుతుంది. ప్రభు ఎదుట మనం విమర్శించబడతాం. ఈ లోకంలో ప్రభు కొరకై మనం ఎలా జీవించామో, ఎలా ఆయన కొరకై మనం సాక్ష్యం ఇచ్చాము, ఎంత నమ్మకంగా ఉన్నాము, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నామో ప్రభు ఎదుట అవన్నీ కూడా బయలుపరచబడుతుంది. అప్పుడు ప్రభు ఎదుట మనకి మెప్పు, మనకి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్స్ గురించి రాశాడు. 7వది ప్రభు ఒక ఎదుట మన విమర్శన, విశ్వాస యొక్క విమర్శన గురించి పత్రికలో రాశాడు. 8వది యేసు ప్రభు ఒక 2వ రాకడ గురించి రాశాడు. మరి ఇవన్నీ చదువుతున్నాం కదా, కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రభు ఒక 2వ రాకడ, విశ్వాసి యొక్క దృష్టికోణంలో ఈ మాట చూస్తున్నాం. ప్రభు ఒక 2వ రాకడ, ఆయన సంఘం కొరకై మళ్ళా తిరిగి ఎలా వస్తాడో ఆ విషయాన్ని పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. అసలు ఆ ప్రభు వస్తాడా లేదా అనుమాన పడవసరం లేదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. చాలాసార్లు మన పదజాలంలో ఒక మాట మరి ఎలా వచ్చిందో నాకు తెలీదు, పెద్దలు చాలామంది వాడుతున్నారు. కొంత ఆలోచన చేస్తాం. మనం ఏమంటున్నాము? ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యం అయితే అంటున్నామా లేదా? అసలు అనకూడదు ఆ మాట. మన పదజాలం నుంచి వెంటనే దీన్ని మనం డిలీట్ చేయాలి. ప్రభు రాకడ ఆలస్యము అయితే అంటున్నాం. అసలు ఇది వాక్యంలోనే కూడా లేదు. చాలా మంది నేను అడగడం లేదన్నా, వాక్యంలో రాశాడు కదా అని. అసలు వాక్యంలో రాయలేదు. వాక్యంలో ఏం రాశాడు తెలుసా? కొందరు అనుకున్నట్లు అన్నాడు. ఏమన్నారు చూడండి, పేతురు పత్రిక కోట్ చేస్తారు కదా. కొందరు అనుకున్నట్లు ప్రభు రాకడ ఆలస్యము కాదు అన్నాడు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభు రాకడ ఆలస్యమా లేకపోతే కొందరు అనుకుంటున్నారా? కొందరు అనుకుంటున్నారు. ప్రభు దృష్టి అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ద గాడ్స్ విల్ ఇస్. లేకపోతే దేవుని చిత్తం, దేవుని యొక్క మాటలు అది కాదు. ప్రభు రాకడ ఆలస్యం అవ్వాలని కాదు. ఆలస్యం దేన్నంటాం? నేనే ఉన్నాను అనుకోండి, నేను అంటాను 10 గంటలకు వస్తాను సైలేస్ అని చెప్తాను నేను. కానీ
11 గంటలకు వచ్చాను అనుకోండి, అదేంటి టైంకి రావడమా ఆలస్యమా? ఆలస్యం కదా, మన భాషలో ఆలస్యం అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక సమయం చెప్పి ఆ సమయంకి నేను రాలేకపోయాను, నా మాట తప్పాను. ఆలస్యం అంటే ఒక మాట ఇచ్చి ఆ మాటని తప్పడం, ఒక సమయం ఇచ్చి ఆ సమయంని దాటివేయడం ఆలస్యం. మొట్టమొదటిగా ప్రభు తన రాకడ విషయంలో ఏ సమయం మనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆలస్యం అని ఎలా అంటాం మనం? ప్రభు ఏ సమయం ఇవ్వలేదు కదా. ఒకవేళ ప్రభు నేను 2023లో వస్తానని చెప్పి రాలేదనుకోండి, అప్పుడు ఆలస్యం కదండి. అసలు ఆలస్యం అక్కడే చదువుతున్నాం, ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు. హెబ్రీ పత్రికలో చూడండి 10వ అధ్యాయంలో ఈ మాట అక్కడ కూడా చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 10 and verse 37. వచ్చుచున్నవాడు అసలు ఆలస్యం చేయడు కాబట్టి ప్రభు రాకడ ఎన్నటికీ కూడా ఆలస్యము కాదు. కాబట్టి మనం ఈ పదం వాడకూడదు. ప్రభు రాకడ ఆలస్యం అయితే అంటే ఒకవేళ ప్రభు మాట తప్పితే, అదే కదా అర్థం. అలా అనుకుంటున్నామా? అలా అనుకోవచ్చా మనము? అలా అనుకోకూడదు. కాబట్టి యేసు ప్రభు ఒక రెండవ రాకడ గురించి చాలా చక్కటి బోధ మనకి పత్రికలో ఉంది. ఆ ప్రభు రాకడ ఎలా వస్తాడు? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో కదా వస్తాడు. ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా స్పష్టంగా రాశాడు చక్కగా. ఎన్ని చూసుకున్నాం చెప్పండి? 8 చూసుకున్నాం కదా. 9వది పాపము గురించి రాశాడు. ఇది మొదటి చెప్పాలి, నేను ప్రభుతో స్టార్ట్ చేశాను. పాపము గురించి రాశాడు. పత్రికలు మీరు చదివితే, రోమ పత్రిక నుంచి ప్రారంభిస్తే అసలు పాపం అంటే ఏంటి రాశాడు. పాపం ఒక పరిణామం ఏంటో రాశాడు కదండి. పాపంకి వచ్చే జీతము మరణము రాశాడు కదా పత్రికలో. పాపం అంటే ఏంటో రాశాడు, పాపంకి వచ్చే జీతం ఏంటో రాశాడు, పాపం ఒక పరిష్కారం ఎలా ఉంటుందో రాశాడు కదండి. సిన్ అండ్ సాల్వేషన్ 2 రాసుకోండి. పాపం నుంచి విడుదల, రక్షణ పత్రికలో రాసి అందించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపం అర్థం అవ్వాలంటే పత్రిక చదవాలి. పాపం ఎంత తీవ్రమైందో, ఎంత భయంకరమైందో, దానికి ఎంత ఘోరమైన శిక్ష ఉందో పత్రికలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. పాపం విషయంలో ప్రభువైన యేసు క్రీస్తు చేసిన కార్యం ఏంటో పత్రికలో రాశాడు. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి? పాపం విషయంలో తానే శుద్ధీకరణ చేసి అన్నాడా లేదా? పాపం విషయంలో ప్రభు చేసిన కార్యము, పాపం విషయంలో దేవుని చేసిన కార్యము రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. దేవుడు తన ప్రేమని మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఏలయనగా మనం ఇంకను పాపములో బలహీనంగా ఉన్నప్పుడు, అనీతిమంతులుగా ఉన్నప్పుడు, చచ్చిన వారుగా ఉన్నప్పుడు, ఇదిగో యేసు ప్రభు మన కొరకై శిలువ మీద మరణించాడు. కాబట్టి పత్రికలో 8వది పాపము గురించి రాశాడు. పాపం ఒక విమోచన గురించి రాశాడు, సిన్ అండ్ సాల్వేషన్. మరి ఈ పత్రికలు మనం దాటివేస్తే, ఈ పత్రికలు మనం చదవకపోతే మనకి ఈ పాపం ఒక విమోచన, విడుదల, తర్వాత పాపం ఒక పరిణామము, కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ మనకి ఏమీ అర్థమవు. నేను ఊరికనే కొంత స్టడీ చేసి, అంత డీప్ ఏం కాదు, కొంత అలాగా స్టడీ చేసి ఏం గ్రహించానంటే, నామకార్థంగా ఎవరైతే జీవిస్తున్నారో, మన నామినల్ క్రిస్టియన్స్ అంటాం వాళ్ళని, వాళ్ళు ప్రారంభించింది మంచి ఆసక్తితోనే, యేసు ప్రభుని వెంబడించాలని ఆశతో ఆ ప్రభువుని అంగీకరించిన వారుగానే కనబడుతున్నారు. కానీ వారు జీవితంలో ఎందుకు మార్పు లేదు అంటే, వారు అక్కడితోనే ఆగిపోయారు, ఇక్కడ వరకు రాలేదు, ఈ పత్రిక వరకు రాలేదు. మీరు ఒకసారి రిఫార్మేషన్ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది ఈ పత్రికల యొక్క ప్రభావం. ఇది ఎంత పవర్ఫుల్, ఎంత శక్తి దేవుడు రాసి అందించాడో రిఫార్మేషన్ మూవ్మెంట్ చదివితే మీకు అర్థమవుతుంది కదా. అట్లీస్ట్ మన మార్టిన్ లూథర్ గురించి మనకు తెలుసు. మార్టిన్ లూథర్ రోమాపత్రిక చదివాడు. రోమాపత్రిక చదువుతున్నప్పుడు అర్థమైంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇక అలా ఇంకా చదవడం ప్రారంభించాడు. వాళ్ళందరూ రాసి అందించారు. రోమపత్రిక మీద రాసిన థీసిస్తో మరొక దైవజనుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకై. అసలు ఇది చాలా ప్రభావవంతమైనది. పత్రికలు చదివితేనే క్రైస్తవ జీవితం ఏంటో, పాపం ఏంటో, దాని పరిణామం ఏంటో, ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటో, దేవుని ఎదుట మనం ఎలా అంగీకారం అవుతున్నామో, ఈ విషయాలు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. 8వది పత్రికల్లో దేని గురించి రాశాడు చెప్పండి?
పాపము దాని ఒక పరిష్కరణ, సిన్ అండ్ సాల్వేషన్ గురించి రాశారు. 9వది నిత్యత్వము గురించి వివరణ ఉంటుంది పత్రికలో. దేని గురించి ఉంటుంది చెప్పండి? నిత్యత్వము, ఇటర్నిటీ. కాగా మనం సదాకాలము ప్రభుతో ఉందము. ఆ నిత్య జీవాన్ని వివరించాడు. పరలోకంలో దేవునితో ఉన్న ఆ జీవాన్ని పత్రికలో వివరిస్తూ ఆ ప్రభుతో మనం ఎలా ఉండబోతున్నామో పత్రికలో రాశారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగనే ఆయన్ని మనం చూస్తాం, ఆయన్ని పోలి మనము ఉంటామని చెప్పాడు. నిత్యత్వంలో మనం ఎలా ఉండిపోతున్నాం, ఎవరితో ఉండిపోతున్నాం, ఏమి చేయబోతున్నాం, ఈ విషయాల్ని పత్రికలో ఆయన రాసి మనకు అందించాడు కదండి. తర్వాత చివరిది క్రైస్తవ జీవితం గురించి రాశాడు. ఇది మనకి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, కానీ సారం అది. వాట్ ఇట్ మీన్స్ టు బి ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి, ఒక క్రైస్తవుడు ఒక జీవితం ఎలా ఉంటుందో రాశాడు. కానీ ఈ పైనున్న విషయాలు చదివితేనే మనకు అర్థమైపోతుంది. మనము అందుకే ఒక మాట చదువుతున్నాం. అంతకియా సంఘంలో ఉన్న శిష్యులు మొట్టమొదటిసారి ఏమని పిలువబడారు? క్రైస్తవులని అక్కడ క్రైస్తవులని పిలువబడారు వాస్తవమే, కానీ అక్కడ వాక్య పరిచర్య జరిగింది. అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నాడు. ఒక సంవత్సరం అంతా ఉండి ఆ సంఘంకి ఏం చెప్పాడు చెప్పండి? దేవుని వాక్యము నేర్పించాడు కదా. ఆ వాక్యమే తర్వాత రాశాడు కూడా. అందుకే అన్నాడు మా నోటి మాట వలన అన్నాడు. చూడండి ఒక మాట, అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం. ఆ మాట మనము చదివి ముగించుకుందాం. 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. వారు కలిసి అన్నాడు ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. ఇదండి, వాళ్ళు ఒక సంవత్సరం కలిసి ఉన్నారు, సహవాసం చేస్తున్నారు, సంఘ సహవాసం అది. ఆ సంఘములో వాక్యము బోధిస్తే అప్పుడు అంతకియలో ఉన్న సంఘస్థులు శిష్యులు క్రైస్తవులుగా పిలువబడారు. అంటే పేరు క్రైస్తవులు కాదు, వాళ్ళ ఆచరణలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ 10 విషయాలు చెప్పుకున్నాం కదా, లేకపోతే 9 విషయాలు చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఆచరణలో ఆ విషయాలు కనబడుతున్నాయి. వీరితో ఎవరైనా మాట్లాడితే దైవత్వం గురించి సూటిగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. వీరు దైవత్వం గురించి చెప్తున్న విషయాలు ఇతరుల దైవత్వం గురించి చెప్తున్న విషయాల్లో చాలా వ్యత్యాసం కనబడుతుంది. అర్థమైందా? ఈ సమ్మరీయే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. తర్వాత వీరు సంఘం గురించి మాట్లాడుతున్నారు, వీరు పరిచర్య గురించి మాట్లాడుతున్నారు, వీరు యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు, వీరు పాపము గురించి, పాపము యొక్క పరిణామము, దాని యొక్క ప్రాయశ్చిత్తము ఎలా జరిగిందో దాని గురించి మాట్లాడు. కాబట్టి ఇప్పుడు ఆ అంత్యోక్యలో ఉన్న వారు ఏం చేశారు? వీరు క్రైస్తవులు, లేకపోతే క్రీస్తు యేసు ప్రభు బోధన అనుసరించి ఆ బోధ అనుసారంగా జీవిస్తున్న వారు అని గుర్తించగలిగారు. సంఘములో ఉంటూ అపోస్తల బోధలో బలపడారు. ఒక అపోస్తలుడు పౌలు వారికి బోధ చేస్తున్నాడు. తర్వాత ఆ పౌలే పత్రికలు రాసి అందించారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పేస్తే మనం ముగించేస్తాం. పత్రికలు మనము చాలా గంభీరంగా తీసుకోవాలి. ఒక్కొక్క వచనాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పత్రికను పట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ పత్రికలో రాయబడిన ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు ప్రభు మన గురించి ఏమంటాడు తెలుసా? నేను మీకు రాయించి అందించిన విధుల్ని, కట్టడని మీరు గైకొంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను అనే మాట. అలాగైతే జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం. ఒకవేళ లేకపోతే ఒక హెచ్చరిక చెప్పాడు. ఆ హెచ్చరిక ఏం తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పత్రికలో ఉన్న మాటల్ని ట్విస్ట్ చేయడానికి వీల్లేదు, మనకు నచ్చినట్టుగా మార్చడానికి వీల్లేదు, అని అనుకూలంగా మార్చడానికి వీల్లేదు. 15వ వచనం చూడండి, లేకపోతే 15వ వచనం నుంచి కింద 16వ వచనం వరకు చదువుదాం. 15, 16 పత్రికలో రాయబడిన మాటల్ని మనం ట్విస్ట్ చేయడానికి వీల్లేదు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతంని రక్షణార్థమైన ఎంచుకొని మన ప్రియమైన సహోదరుడు పౌలు అనుగ్రహించిన కృపను బట్టి వీటిని గురించి తన పత్రికలను
బోధించుచున్నాడు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి కానీ గ్రహించగలను. అది పట్టుకోవాలి. గ్రహించలేమని కాదు, కష్టమైనవి కానీ గ్రహించగలను. అయితే కొందరు ఏం చేస్తున్నారు చూడండి, వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనం అంటే పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే ట్విస్ట్ చేస్తున్నారో అపార్థం చేసుకున్నట్లు స్వకీయ నాశనము కొరకై అపార్థం చేసుకున్నారు. జాగ్రత్త. పత్రికలను అపార్థం చేసుకుంటే మనకు హాని కలుగుతుంది, నాశనమే. అంటే పాత నిబంధనలో దేవుడు రాయించాడు, అది కూడా దేవుని వాక్యమే. యూదులకి రాయించి అందిస్తే ఆ వాక్యాన్ని వారు ఏం చేశారు, అపార్థం చేసుకున్నారు అని చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వాక్యాన్ని ఎలాగ అపార్థం చేసుకున్నారంటే, సదుకీయులు వచ్చి యేసుని అన్నారు, పునరుత్థానం లేదు, ఇదిగో ఒక దృష్టాంతం లేకపోతే ఒక కథ వాళ్ళే చెప్పారు. ఒక ఆమె ఉండేది, అతను వివాహం చేసుకునేది, ఆయన భర్త చనిపోయాడు. తర్వాత ఆ భర్తకి సహోదరులు ఉండేవారు, ఏడుగురు ఆమెతో వివాహం చేశారు. 7 చనిపోయారు, ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు తిరిగి లేచినప్పుడు ఆమె ఎవరికి భార్య అవుతుంది, ఇది అడిగారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పునరుత్థానం లేదు. అదే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు అంతా మాట్లాడుతూ ఏం చెప్పాడు తెలుసా, మీరు లేఖనమును దేవుని శక్తిని తెలుగుగా ఏం చేస్తున్నారు, పొరపడుతున్నారు, అపార్థం చేసుకున్నారు. అది అర్థం. అలాగా చాలా విషయాలు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, అపార్థం చేసుకుని వాళ్ళ సొంత నాశనానికి అది కారణమైంది. యేసు ప్రభుని చూసినప్పుడు మెస్సయ్యాని గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? మెస్సయ్య అంటే ఇలా ఉంటాడా, ఇంత దీనంగా ఉంటాడా, ఈ తెలియని ఒక ప్రదేశం నుంచి వస్తాడా, అపార్థం చేసుకున్నాడు. యేసు ప్రభు గలిలేకి చెందినవాడు, ఆ నాసరతుకి చెందినవాడు అలాగే అనుకుంటున్నారు. కానీ ప్రభు ఒక లేఖనాన్ని వారు అర్థం చేసుకోలేదు. కానీ వారి నాశనానికి అది దారి తీశారు. వారు ప్రభుని గుర్తించలేకపోయారు, అంగీకరించలేకపోయారు, వెంబడించలేకపోయారు. అలాగైతే పత్రికలు కూడా అంతే, అపార్థం చేసుకుంటే ఏమవుతుందో చెప్పండి, మనకే నాశనం. జాగ్రత్త పడతాం. చాలా డినామినేషన్స్ వారు, చాలా సెక్ట్, చాలా కల్ట్ ఉన్నవారు పత్రికలో రాయబడిన మాటల్ని ట్విస్ట్ చేసి అపార్థం చేసుకుని స్వంత నాశనానికి దారి తీశారు. జాగ్రత్త. వాళ్ళని మనం వెంబడించుకుంటా పత్రికలో రాయబడిన ప్రకారం ఎవరు జీవిస్తున్నారో వాళ్ళతోనే సహవాసం చేస్తూ, ఒకవేళ ఈ మాటల్ని ఎవరైతే లోబడరో వాళ్ళతో మనం దూరంగా ఉంటూ వాళ్ళతో సాంగత్యం చేయకుండా ప్రభు ఒక మెప్పు పొందాలని పత్రికల్లో రాయబడిన మాటల్ని గైకొని జరిపించి ప్రభుని మహింపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ దినం మీ అందరితో కలిసి మంచి ఆత్మీయమైన సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుకి ఎంతో రుణస్నై ఉన్నాను. ప్రభుకి నా కృతజ్ఞతలు, మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.